తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదను ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానక నెన్నడు కల్గు భారతీ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరిన్పతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ 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 యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం గత 23 రోజులుగా అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీమద్ దేవీ భాగవతాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నాం. మనం సప్తమ స్కంధంలో నిన్న అడుగుపెట్టాం. నిన్న కథ పూర్తి అయ్యేసరికి మనం సుకన్య చవనుల యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. అంటే జనమేజయుడు సూర్యవంశము యొక్క చంద్రవంశపు రాజుల యొక్క కథలు చెప్పమని అడిగాడు. వాళ్ళు ఆ దేవి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహానికి ఎలా పాత్రులయ్యారో చెప్పమని అడిగాడు కదా. దానిలో భాగంగా సూర్యవంశాన్ని గురించి ముందుగా చెప్తున్నాడు. దాంట్లో ఈ సుకన్య చవనుల యొక్క దివ్య చరిత్ర చెప్తున్నాడు. ఈ సుకన్య శర్యాతి అనేటువంటి మహారాజు యొక్క కూతురు. ఈ శర్యాది బ్రహ్మమానవ పుత్రుడైనటువంటి మనువులు సంబంధించినటువంటి వాడు. అంటే ఆ మను వంశంలో పుట్టాడు. ఇక్ష్వాకు యొక్క పుత్రుల్లో ఒకడు. ఆయన గురించి చెప్పుకుంటున్నాం మనం. సరే, తర్వాత కథ శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సాధువాదాలు చెల్లించుకుంటూ
కథలోకి అడుగు పెడదాం. సూర్యవంశంలో పుట్టి ఇంతటి ప్రసిద్ధి పొందినటువంటి శర్యాతి మహారాజు గురించి చెప్పుకున్నాం కదా. ఆయనకి అనర్తుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. అతడికి రేవతుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ రేవతుడు సముద్ర గర్భంలో కుశస్థలి అనేటువంటి మహానగరం నిర్మాణం చేసి అద్భుతంగా పరిపాలన చేశాడు. సకల భోగాలు అనుభవించాడు. ఇతడికి 100 మంది పుత్రులు. వాళ్లల్లో కకుద్మి అనేటువంటి వాడు పెద్దవాడు. కడసారిగా ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు రేవతి, మహాసుందరాంగి. రేవతుడు రైవతకాద్రికి వచ్చి ఆమెకి అనురూపమైన భర్త కోసం రాజపుత్రుల్లో అన్వేషణ చేశాడు. ఎవరికి ఇవ్వడం అనేది ఎంతకు తేలలేదు ఆయనకి. చివరికి ఆయనకున్న శక్తితోటి సృష్టికర్తనే అడుగుదామని ఆ రేవతిని కూడా వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెంటనే మన జనమేజయుడు బ్రేక్ వేశాడు. వ్యాసమహర్షి, ఇక్కడ నాకు సందేహం ఉంది. రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడని చెప్తున్నారు. నేను లోగడ విన్నదాని ప్రకారం బ్రహ్మజ్ఞాని అయి శాంతచిత్తుడైనటువంటి బ్రాహ్మణుడు మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళగలడు అని నాకు తెలుసు. మరి ఒక క్షత్రియుడు ఎలా వెళ్ళాడు? మానవుడై పుట్టి మానవ దేహంతో స్వర్గలోకానికి గాని బ్రహ్మలోకానికి గాని ఎవరైనా వెళ్ళగలుగుతారా? కాబట్టి ఈ సందేహం మీరే తీర్చండి అని అడిగాడు. అప్పుడు నాయన జనమేజయ, అన్ని లోకాలు కూడా మేరుపర్వత శిఖరం మీద ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మేరుపర్వతం బంగారపు కొండది, మన కంటికి కనపడదు అది. ఆ పర్వతం ఇంద్రలోకం, అగ్నిలోకం, యమలోకం, కైలాసం, వైకుంఠం, సత్యలోకం అన్నీ అక్కడే ఉన్నాయి. మీ వంశంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి 5 ఏళ్లు ఉండి వచ్చాడు. మనుష్య శరీరంతోనే వెళ్ళాడు. అలాగే కకుత్సుడు మొదలైనటువంటి రాజులు కూడా వెళ్ళగలిగారు. ఆ తర్వాత ఇంద్రుని జయించి రాక్షసులు కూడా వెళ్ళొచ్చారు. పూర్వం మహాభీషుడు అనేటువంటి రాజు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళాడని మనం ఇంతకు ముందు కథ చెప్పుకున్నాం. వైకుంఠానికి కూడా ఇలా రాకపోకలున్నాయి. దైత్యులు, దానవులు అక్కడికి వెళ్లిన సంఘటనలు మన పురాతన కాలంలో చాలా ఉన్నాయి. అయితే క్రమక్రమంగా తగ్గిపోయింది. మహారాజులు అన్ని లోకాలకి వెళ్లొచ్చు, రావచ్చు. తాపసులు ఇలా వెళ్లి రావడానికి వాళ్ళ పుణ్య విశేషాలు కారణమవుతాయి. రాజులు కూడా వెళ్లారు అంటే ఆ రాజ్యంలో అడవులలో తపస్సు చేసుకునేటువంటి మహర్షులందరూ కూడా వాళ్ళ తపస్సులో 1/6 వంతు మహారాజుకు దారపోస్తారు. కాబట్టి మహారాజుకు కూడా తపశ్శక్తి ఉంటుంది. అలాగే యజ్ఞాలు, యాగాలు చేస్తారు. అందువల్ల కూడా వాళ్ళకి అలాంటి శక్తి వస్తుంది. జనమేజయుడు మళ్ళీ అడుగుతున్నాడు, వ్యాసమహర్షి, యజ్ఞాలు చేసిన మహారాజులకి ఈ అవకాశం ఉందన్నమాట. సరే, ఇంతకీ రేవతుడు అక్కడికి వెళ్లి ఏం చేశాడు? బ్రహ్మను ఏమడిగాడు? తర్వాత కథ చెప్పమన్నాడు. జనమేజయ, అక్కడ బ్రహ్మలోకంలో ఒక సభ జరుగుతోంది. ఒక గంధర్వుడు ఏదో చెప్తున్నాడు బ్రహ్మకి. అది పూర్తయిన తర్వాత రేవతుడు చతుర్ముఖ బ్రహ్మకి నమస్కారం చేసి తన కూతుర్ను చూపించాడు. ఈ అమ్మాయిని ఎవరికిచ్చి వివాహం చేయాలో దయచేసి చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వులు నవ్వి, రాజేంద్ర, భూదేవికి భారాన్ని తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు యదువంశంలో కృష్ణుడుగా పుడతాడు. ఇప్పుడు పుట్టున్నాడు. ఇప్పుడు ద్వారకలో ఉంటున్నాడు. అతడికి ఒక అన్నగారున్నాడు. అతడి పేరు బలరాముడు. ఆయన ఆదిశేషుడి యొక్క అంశలో పుట్టినటువంటి మహావీరుడు. వెంటనే వెళ్లి మీ అమ్మాయి రేవతిని అతడికిచ్చి పెళ్లి చేయి. అటుపైన నువ్వు బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు చేసుకో అని బ్రహ్మ చెప్పాడు. రేవతుడు వెంటనే బయలుదేరాడు. సరాసరి ద్వారకా నగరానికి వచ్చాడు. ఆ బలరాముడికిచ్చి ఆ రేవతీదేవి యొక్క కళ్యాణం జరిపించాడు. అట్నుంచటే బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా బదరికాశ్రమానికి వెళ్లి అక్కడ తపస్సు చేసుకుని శరీరాన్ని చాలించి స్వర్గానికి వెళ్ళిపోయాడు.
రేవతుడు కూతురుతో పాటు వెళ్లి బ్రహ్మలోకంలో కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు కదా ఉన్నాడు. అది మానవ లోకంలో కాలప్రమాణం ప్రకారం శతమో అష్టోత్తరమో యుగాలు అవుతుంది కదా. మరి వాళ్ళు వృద్ధులు కాలేదా? జనమేజయుడు అడుగుతున్నాడు. వృద్ధురాలైన రేవతినికి బలరాముడు వివాహం చేసుకున్నట్ట. మరి రేవతుడు ఇంకెతరు ముసలివాడైనాడు అని ప్రశ్న వేశాడు. మనకొచ్చే సందేహాలే జనమేజయుడు మన తరఫున అడుగుతున్నాడని గమనించండి. నాయన జనమేజయ, బ్రహ్మలోకంలో ముసలితనం గాని, ఆకలి గాని, దప్పిక గాని, మరణం, భయం, అలసట ఏవి ఉండవన్నాడు. నజరా క్షుత్పిపాసావా నా మృత్యుర్న భయం పునః నతుగ్లానికి ప్రభవతి బ్రహ్మలోకే సదా నఘ అని చెప్పాడు. ఆ కథ అంతటితోటి సమాప్తమైంది. దాని తర్వాత ఈ సూర్యవంశంలో ఆ మనువు తర్వాత అతడి పౌత్రుడు మనవడు ఇక్ష్వాకుడు వంశకర్తగా ప్రఖ్యాతి వహించాడు. మొదట్లో ఇతడికి సంతానం కలగల. నారదుడు చేసిన ఒక ఉపదేశంతో దేవీ దీక్షను స్వీకరించి తీవ్ర తపస్సు చేస్తే 100 మంది పుత్రులు పుట్టారు. వాళ్లలో వికుక్షి అనేటువంటి వాడు పెద్దవాడు. ఒక రోజున ఇక్ష్వాకుడు తన పితృదేవతలకు శ్రార్థం పెడుతూ పెద్ద కొడుకు వికుక్షిని పిలిచి అడవికి వెళ్లి మాంసం తెమ్మన్నాడు. అతడు అడవిలోకి వెళ్లి మృగాలను, కుందేళ్లను వేటాడి బాగా అలసిపోయాడు. ఆకలి బాధ ఎక్కువైంది. శ్రార్థం మాట మరిచిపోయి ఆ వేటాడిన వాటిలో ఓ కుందేలును తినేశాడు కాల్చుకొని. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించాడు. దాన్ని సంప్రోక్షణ చేసి పితృదేవతలకు నివేదించబోతూ ఉంటే గురువు వశిష్ఠుడు ఇది భుక్తశేషం అని గుర్తించాడు. కోపం వచ్చింది ఆయనకి. ఇది శ్రార్థానికి అర్హం కాదని ప్రకటించాడు. మనం తిని ఎంగిలిది పెట్టకూడదు, దాన్ని భుక్తశేషం అంటారు. అందుకనే శ్రార్థంలో భోక్తలిద్దరూ భోజనం అయిన తర్వాత అడుగుతారు భోక్తని, ఈ మిగిలినటువంటి పదార్థాలని ఏం చేయమంటారు? అప్పుడు వాళ్ళు చెబుతారు ఇష్టై శిష్టై సహభుజ్యతాం అంటారు మంత్రంలో. అంటే నీ ఇష్టులు శిష్టులు వాళ్ళందరితో కలిసి భోంచేయండి అని వాళ్ళ ఆజ్ఞ అయిన తర్వాత భోంచేయాలి. ఇది పద్ధతి. కాబట్టి భుక్త శేషం అనేది మనం తినాలి అంతే తప్ప అది పితృదేవతలకు నివేదనానికి పనికిరాదు. సరే, విధిలోపం చేశాడు గనక తండ్రి అతన్ని దేశం నుంచి బహిష్కారం చేశాడు. ఆ రోజుల్లో శిక్షలు అంత భయంకరంగా ఉండేవి. వికుక్షికి శశాదుడు అనేటువంటి పేరు అప్పటి నుంచి స్థిరపడింది. ఎందుకని కుందేలు మాంసం తిన్నాడు కాబట్టి శశాదుడే అయినాడు. కొంతకాలానికి ఆ ఇక్ష్వాకుడు స్వర్గానికి వెళ్లిపోయినాడు. అప్పుడు శశాదుడు అయోధ్యకు వచ్చి అప్పుడు రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పటిదాకా రాల. తండ్రి దివంగతుడు అయిన తర్వాత వచ్చాడు. అతడి కుమారుడే కకుత్సుడు. అందుకనే కాకుత్స వంశ తిలక అని రాముణ్ణి కూడా మనం అంటాం. రాముడు తర్వాత ఎప్పుడో వచ్చాడు. ఇతడికే ఇంద్రవాహుడు, పురంజయుడు అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ శశాదుడు స్వర్గస్థుడు అయిన తర్వాత ఈ కకుత్సుడికి పట్టాభిషేకం చేశారు. అయోధ్యని ధర్మబద్ధంగా పరిపాలించుకుంటూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఆ సమయంలో దేవతలకి దానవులకి మధ్యలో యుద్ధం జరిగి దేవతలు చిత్తుగా ఓడిపోయి విష్ణుమూర్తిని శరణ కోరారు. అప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు. నాయన, అయోధ్యకు వెళ్ళండి, అక్కడ శశాదుడు యొక్క కుమారుడు కకుత్సుడు ఉన్నాడు, అతన్ని అడగండి. అతడు వచ్చి పరాశక్తి అనుగ్రహం వల్ల మీ యొక్క కష్టం తీరుస్తాడు అని చెప్పి విష్ణుమూర్తి సలహా చెప్పాడు. ఈ మాట పుచ్చుకొని ఇంద్ర దేవతలంతా అయోధ్యకు వచ్చి ఆ కకుత్సుడిని ప్రార్థించారు. అప్పుడు వాళ్ళంతా
ఓ రాజేంద్ర, దేవతలు, దేవేంద్రుడికి మిత్రుడివై మా అందరికీ సహాయం చేయాలి. ఈ యుద్ధంలో రాక్షసులు మమ్మల్ని ఓడించారు. అందువల్ల నువ్వు మా పక్షాన నిలబడి పోరాటం చేసి ఈ దైత్యులను జయించాలి. పరాశక్తి యొక్క అనుగ్రహం నీ పట్ల పూర్తిగా ఉందని, అది నీకే సాధ్యమవుతుందని విష్ణుమూర్తి చెబితే మేము నీ దగ్గరకు వచ్చాము అని దేవతలు అన్నారు. వెంటనే ఆ కాకుత్సుడు, ఓ దేవతలారా, నేను మీ పక్షాన నిలబడతాను, విష్ణుమూర్తి ఆజ్ఞ. కాకపోతే నాదో చిన్న కోరిక ఉంది అన్నాడు. ఏమిటో చెప్పండి, తీరుస్తామన్నారు వాళ్ళు. అవసరం వాళ్ళది కదా. ఇంద్రో మే వాహనం తత్ర భవేద్యది సురాధిపగా సంగ్రామంతు కరిష్యామి దైత్యార్థేవ కృతేధునా. కాకపోతే ఆ సంగ్రామ రంగంలో ఇంద్రుడు నాకు వాహనమై సహకారం చేయాలి అన్నారు అని కాకుత్సుడు చెప్పాడు. దేవతలు పరస్పరం చర్చ చేసుకున్నారు. అవసరం మంది కదా, కాబట్టి సిగ్గుపడకూడదు. ఇప్పుడు అందరూ కలిసి ఇంద్రుడిని ఒత్తిడి చేశారు. చివరికి ఆ విష్ణుమూర్తి కూడా అదే సలహా చెప్పాడు. ఇంద్రుడు అంగీకరించాడు. సిగ్గు విడిచిపెట్టి ఒక వృషభ రూపం ధరించాడు, అంటే ఎద్దు రూపం. కాకుత్సుడు, అందుకని ఆయనకు పేరు వచ్చింది. కకుది స్థిత కాకుత్సహ. ఎద్దు యొక్క మూపురం మీద కూర్చున్నాడు కాబట్టి అప్పటి నుంచి కకుత్సుడు అనేటువంటి ఒక బిరుదునామం ఆయనకు ఏర్పడింది. ఇంద్రుడు తనకి వాహనమైనాడు కనుక ఇంద్రవాహుడని, దైత్యపురాన్ని జయించాడు కాబట్టి పురంజయుడని, ఈయనకి ఇంకా 2 అదనపు బిరుదునామాలు కూడా వచ్చినాయి. ఈ మహారాజుకు పృథు చక్రవర్తి పుట్టాడు. ఆ పృథు చక్రవర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశ, పరాశక్తికి పరమభక్తుడు. ఇతడి కుమారుడు విశ్వరంధి. ఈ విశ్వరంధి కొడుకు చంద్రుడు, అంటే మనం అనుకునే పైనుండే చంద్రుడు కాదు, ఇతడు కూడా వంశకరుడే. ఈ చంద్రమహారాజు గారు కొడుకు పేరు యువనాశ్వుడు. ఇతడు కూడా మహాబలశాలి. ఇతడి కొడుకు శావంతుడు. శావంతి అనేటువంటి పేరుతోటి అమరావతికి చాటి వచ్చే నగరాన్ని నిర్మించేశాడు ఈయన. ఈయన పుత్రుడు బృహదేశ్వరుడు. ఇతని కొడుకు కువలయాశ్వుడు. ఇతడు దుందుడు అనేటువంటి ఒక మహాదైత్యుణ్ణి సంహరించాడు. అందువల్ల అప్పటి నుంచి ఇతనికి దుందుమారుడు అనేటువంటి ఒక బిరుదునామం కూడా ఉంది. ఇతని కొడుకు దృఢాశ్వుడు. ఇతడు కూడా చక్కగా సామ్రాజ్యాన్ని దిగంతాలకు వ్యాపింపజేశాడు. హర్యశ్వుడు అనేటువంటి వాడు ఈ దృఢాశ్వుడి యొక్క కొడుకు. ఆయనకి నికుంభుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈ నికుంభుడికి బర్హణాశ్వుడు, అతడికి కుశాశ్వుడు అనేటువంటి కొడుకు. ఈ కుశాశ్వుడికి ప్రసేనజిత్తు అనేటువంటి కొడుకు. ఈ ప్రసేనజిత్తుకి యవ్వనాశ్వుడు అనేటువంటి కొడుకున్నాడు. ఇతడి సంతానమే మాంధాత. ఈ మాంధాత పేరు మనమంతా విన్నాం. ఎందుకని ఈ షట్చక్రవర్తుల్లో ఈయన కూడా ఒకడు. ఈయన సహస్రాధికంగా దేవి ఆలయాలు నిర్మింపజేసి పరాశక్తి యొక్క అనుగ్రహానికి విశేషంగా పాత్రుడైనాడు. ఇతడు మాతృగర్భం నుంచి పుట్టలేదు, తండ్రి గర్భం నుంచి పుట్టాడు. తండ్రి యొక్క పొట్ట చీల్చుకుని పుట్టాడు. ఇది చాలా అసంభవంగా, ప్రకృతి విరుద్ధంగా కనపడుతుంది కదా, అందుకని ఈ కథ చెబుతాను విను అన్నాడు జనమేజయుడు అడక్కముందే. యువనాశ్వుడికి చాలా కాలం వరకు సంతానం కలగల. 100 మందిని వివాహం చేసుకున్నాడు. ఒక్క కడుపు పండల. దిగులు కుంగదీసింది రాజుగారిని. అరణ్యాలకు వెళ్ళాడు. ఋషులను ఆశ్రయించాడు. ఋషులు ఓదార్చి శోక కారణం తెలుసుకున్నారు. మాకు చేత నేను ఉపకారం చేస్తాం అన్నారు వాళ్ళు. వెంటనే ఈయన అడిగాడు, మహర్షులారా, నాకు రాజ్యం ఉంది, సంపద ఉంది, 100 మంది భార్యలు ఉన్నారు, శత్రువులు లేరు, కానీ ఒక్క లోటు ఉంది, అదే మాకు సంతానం లేదు అన్నాడు.
ఈ సంతానం లేవుట అనేది పెద్ద లోటుగా భావన చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత వంశం వృద్ధైతే కదా రాజ్యాన్ని పరిపాలకుడు ఉండేది. కాబట్టి అపుత్రుడికి ఉత్తమమైన గతులు లేవంటుంది కదా శాస్త్రం. అందుకని మేము దుఃఖపడుతున్నాం, మాకు సంతానం కావాలి అన్న. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ తస్మాత్ శోచామి విప్రేంద్రాః సంతానార్థం భృశం తతః అని ఆ మహర్షుల్ని ప్రార్థించాడు. అప్పుడు వాళ్ళు ఇంద్రదేవత యొక్క ప్రీతి కోసం ఒక ఇష్టిని చేయించారు. ఒక కలశంలో నిండా నీళ్లు నింపి వేద మంత్రాలతోటి అభిమంత్రించారు. మరుసటి రోజు ఉదయం ఆ ఉదకాన్ని రాజపత్నులకు ఇవ్వాలని ఆ ఋషులు సంకల్పం చేశారు. కానీ దైవయోగం వేరే విధంగా ఉంది. కానీ ఆ రోజు అర్ధరాత్రి ఈ యువనాశుడికి దప్పిక తట్టుకోలేక యాగశాలలోకి వెళ్ళాడు. నిద్రపోతున్న బ్రాహ్మణులు లేపడం ఎందుకని ఆ కలశం నిండా ఉన్నటువంటి నీళ్లు అది మంత్రోదకం అని తెలియక తాగేశాడు. అంతే, మంత్రోదకం కారణంగా రాజుగారు గర్భం ధరించాడు. నెలలు నిండినై పొట్ట కుడివైపు చీల్చుకొని మగబిడ్డ పుట్టాడు. అయితే అదృష్టం బాగుండి రాజుగారు చావల. పుట్టిన బిడ్డ రోధిస్తున్నాడు. కన్నతల్లి ఉంటే చన్నుపాలు కుడిపేది, మరి ఏ తల్లికి పాలు రావు కదా. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలిని అందించి మాం ధాత అన్నాడు. అంటే నా చేతి వేలిని చూకు అని అన్నాడు. ఎవరు? ఇంద్రుడు. వెంటనే ఆయన చీకటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడికి మాంధాత అనేటువంటి పేరు స్థిరపడింది. ఆ మాంధాత సర్వ భూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు. శశిబిందు మహారాజు గారి గారాల కూతురు బిందుమతి అనేటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు 2 కొడుకులు పుట్టారు. ఒక ఆయన పురుకుచ్చుడు, ఇంకొక ఆయన ముచుకుందుడు. ఈ పురుకుచ్చుడే తర్వాత షట్చక్రవర్తుల్లో ఒకటిగా ప్రఖ్యాతి పొందాడు. ఈ ముచుకుందుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని నోచుకొని తర్వాత కొంతకాలానికి ఆయన మోక్షాన్ని పొందాడు. ఈ ముచుకుందుడు వల్లనే ఆ గుహలోకి దూరినటువంటి ఒక రాక్షసుడు, వాడు ఆ ముచుకుందుడి యొక్క కంటి మంటకి భస్మం అయిపోయాడు. ఆయన పెద్ద కథ ముచుకుందుడు, తర్వాత వస్తే మనం చెప్పుకుందాం. పురుకుచ్చుడికి అరణ్యకుడు జన్మించాడు. ఆయన పరమ ధార్మికుడు. ఇతడి కొడుకు బృహదశ్వుడు. ఈ బృహదశ్వుడికి హర్యశ్వుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈ హర్యశ్వుడి కొడుకు త్రిధన్వుడు. అతడి కొడుకు అరుణుడు. ఈ అరుణుడు యొక్క పుత్రుడు సత్యవ్రతుడు. పేరుకే సత్యవ్రతుడు గాని మహాపాపాత్ముడు, కామలోలుడు. ఒక విప్రకన్యను పెళ్లిపీటల మీద అపహరించేశాడు. బ్రాహ్మణులు చేసిన హాహాకారాలు అరుణుడికి కోపం తెచ్చి వెంటనే తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడి దేశ బహిష్కార శిక్ష వేశాడు. ఈ వంశంలో 2వ వాడు ఇలాంటి పనులు చేసినవాడు. ఇంతకుముందు శశాదుడు అలా చేశాడు, దేశ బహిష్కారం అంటే మాంసం ఎంగిలి చేశాడు. వీడు బోయవాళ్లతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటి పారేశాడు. వెడుతూ వెడుతూ వశిష్ఠుల వారు తండ్రికి చెప్పి కోపం చల్లారుస్తాడేమోనని ఆశపడి ఆయన కాళ్ల మీద పడ్డాడు. వెళ్ళి వశిష్ఠుడు కూడా నిష్కర్షగా తిరస్కరించాడు. అంతేగాని ఈ అరుణుడు చేసిన పని సమర్థించాల. అంటే అరుణుడు చేసిన పని సమర్థించాడు. ఈ పిల్లవాడు చేసిన, ఈ సత్యవ్రతుడు చేసిన పని మాత్రం గర్హించాడు.
ఎందుకని బ్రాహ్మణ కన్యను అపహరించడం అంటే దోషం కదా, అందుకని. సరే, ఇక వీడు చేసేది ఏం లేక అడవికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అరుణుడు వంశోద్ధారకు లేకపోయాడే అని విచారించి రాజ్యం విడిచిపెట్టేసి తపస్సుకు వెళ్ళిపోయినాడు. రాజు లేడు. రాజు ఎప్పుడైతే ఉండడో అరాచకం ఏర్పడుతుంది. ఆ కాలంలో 12 సంవత్సరాల పాటు ఆ దేశంలో వర్షాలు పడలా. ఎందుకని రాజు ఉంటే యజ్ఞయాగాలు చేయిస్తాడు, పుణ్యకార్యాలు జరుగుతాయి, ప్రజలందరూ న్యాయబద్ధంగా ఉంటారు. రాజు లేకపోతే ఇదంతా అపభ్రంశం అవుతుంది. అందువల్ల వర్షాలు పడలా. 12 ఏళ్లు భయంకరమైన కరువు వచ్చేసింది. అదే సమయంలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి కౌశికీ నదీ తీరానికి తపస్సు కోసం వెళ్ళాడు. ఆయన ఈ కరువు వచ్చే ముందర 12 ఏళ్లు కరువు రావడంతో కౌశికుడి భార్య బిడ్డలను పోషించలేక నానా అగచాట్లు పడింది. ఇక్కడ చూస్తే రాజధానిలో రాజు లేడు, భర్త ఏమన్నా తపస్సుకు వెళ్ళాడు, తనకా పోషించే శక్తి లేదు. ఎవరిని యాచించాలి, ఏం చేయాలి? యాచిద్దామన్నా ఇచ్చేవాళ్ళు లేడు. ఎవడికి వాడికి కరువు వచ్చి చూస్తున్నారు. ఎందుకు వచ్చిన జీవితం ఇది? భర్త ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఈమె ఆలోచించి కూర్చుంటే ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చేయాలి తల్లిగా. మరి పిల్లలందరినీ ఆకలితో మార్చి చంపుకుంటే ఎట్లా అని ఆలోచించి, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కడిని నమ్మేసి మిగతా వారినైనా బతికించుకోవడం తేలికైన పని అని ఆలోచించింది ఆమె. విశ్వామిత్రుడి భార్య గుండె రాయి చేసుకుంది, దర్భలు తాడుగా బేనింది, మధ్య కొడుకుని మెడకు పలుపు తాడులా కట్టింది. ఇంతకుముందు కూడా సునస్సేపుడు అనేవాడు మధ్యపుత్రుడే, వాడినే దానం చేశారు డబ్బు తీసుకొని. మనం హరిశ్చంద్రుడి కథలో చెప్పుకున్నాం. ఇక వాడిని తీసుకొని తన ఆశ్రమ పర్ణశాల నుంచి బయటకు వచ్చింది, రాజధానికి నడక సాగించింది. అడవుల్లో జీవిస్తున్న ఈ సత్యవ్రతుడు నాడే బహిష్కృతుడు మన అరుణుడి కొడుకు ఎదురుపడ్డాడు. ఏంటమ్మా, ఎక్కడికి వెళుతున్నావు? ఈ పిల్లవాడిని ఏంటి పశువులాగా తాడుగట్టులాగా వెళుతున్నావు? నేనేమైనా సహాయం చేయగలిగితే చెప్పు, చేస్తానన్నాడు. అయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, అయినా కూడా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను విశ్వామిత్ర మహర్షి భార్యని, వీడు నా కొడుకు. విషమ పరిస్థితుల్లో తట్టుకోలేక వీడిని అమ్మేద్దామని తీసుకెళ్తున్నాను. మాకు చాలా రోజుల నుంచి తిండి లేదు. వీడిని అమ్మేసి వచ్చిన డబ్బుతోటి మిగిలినటువంటి పిల్లల్ని బతికించుకుందామని నా ఆశ అన్నది. వెంటనే ఆ సత్యవ్రతుడు, ఓ పతివ్రత, ఈ పుత్రుని కూడా రక్షించుకో, వెనక్కి వెళ్ళు. నీ భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు మీ అందరికీ ఆహారం నేనే ఇస్తాను. మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకు రోజు ఆహారం కట్టి వెళుతుంటాను. ఇది నా ప్రతిజ్ఞ, నా మాట నమ్మండి. నేను అరుణ మహారాజు కొడుకుని, రాజకుమారుణ్ణి, నా పేరు సత్యవ్రతుడు అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించాడు. సరేనని ఆ తల్లి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. ఈ కంఠానికి బంధం కారణంగా ఆనాటి నుంచి ఆ పిల్లవాడికి గాలవుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొందాడు. గాలవుడు, ఈయన కూడా మహాతపస్వి గాలవుడు. సత్యవ్రతుడు మాట తప్పల అడవిలో మృగాలను వేటాడుతున్నాడు. రోజు ఏదో ఒక సమయంలో మాంసం తెచ్చి ఆమె చెప్పినటువంటి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉండే చెట్టుకి మూటలాగా కట్టి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అరుణ మహారాజు పుత్రార్థి తపస్సుకు వెళ్ళినప్పటి నుంచి రాజ్యాన్ని, రాజధానిని, అంతఃపురాన్ని మరి ఎవరు రక్షిస్తున్నారని మీకు అనుమానం రావాలి. కులగురువు కాబట్టి వశిష్ఠుడే రక్షిస్తున్నాడు మంత్రులను పెట్టుకొని. సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లో జీవిస్తున్నాడు. అతనికి వశిష్ఠుల వారి మీద కోపం తగ్గల. ఎందుకని? మా నాన్నకి నచ్చ చెబుతాడనుకుంటే చెప్పలేదు కాబట్టి. తనను అడవులకు పొమ్మంటున్న తండ్రిని వారించలేదు కదా, అందుకని ఆ వశిష్ఠుడి మీద కోపం. పెళ్లిపీటల మీద నుంచి ఆ యొక్క విప్రుడు భార్యను అపహరించాడని వశిష్ఠుడికి ఏమన్నా సత్యవ్రతుల మీద కోపం తగ్గల. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.